ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీన్ని చంపే నేను జైలుకి వెళ్తాను గాని ఓటమినైతే ఒప్పుకోను. ఇది చావాల్సిందే. అమ్మా యామిని, నందు, రే నందు, దగ్గర రావద్దు. ఒక్క నిమిషం ఆగశ్రావ్య, ఎవరు నా దగ్గరికి రాకండి. వస్తే నన్ను నేను కాల్ చేసుకుంటాను. నందు, నందు, నేను చెప్పేది విను ప్లీజ్. నందు, ఆ గన్ అక్కడి నుంచి తీయి. నందు, స్టాప్ ద గన్ నందు. నో సార్, ఈ రోజు నేను మా అమ్మ తేలిపోవాలి. పిచ్చి పట్టిందారా నీకు? వీళ్ళ కోసం చస్తావా? వీళ్ళ కోసం చావడం కాదమ్మా, నీ మంచి కోసం చేస్తున్నాను. నా చావాని ఈగోనా చూసుకో ఇప్పుడు. యామిని, ఇది ఈగోకి సంబంధించిన విషయం కాదు. నందు కోసం అయినా ఆ స్టాక్ వెనక్కి తీసుకుంటానని చెప్పు. అవును మేడం, అర్థం చేసుకోండి. రాజీ పడకపోతే విషయం పెద్దదవుతుంది. టైం లేదమ్మా, నువ్వు తొందరగా చెప్పాలి. నన్ను కాల్చుకోమంటావా లేకపోతే స్టాక్ వెనక్కి తీసుకుంటావా? చెప్పు. నీకెక్కువ టైం లేదమ్మా, చెప్పు. బాబు వద్దు, నేను చెప్పేది విను. గన్ కిందకి దింపు ప్లీజ్. మేనేజర్ 1 మినిట్. యామిని, మేనేజర్ లైన్లో ఉన్నాడు. ప్లీజ్ స్టాక్ వెనక్కి తీసుకోమని చెప్పు. ప్లీజ్ చెప్పండి మేడం. అమ్మా, నువ్వు చెప్తావా చెప్పవా ఇప్పుడు? యామిని ప్లీజ్ చెప్పు. హలో మేనేజర్, ఇమ్మీడియట్ గా సేల్స్ ఆపేసేయండి. డిస్ట్రిబ్యూట్ చేసిన సరుకు మొత్తం వెనక్కి తీసుకురండి. గౌతమ్, ఆలి గారు, మా అమ్మ స్టాక్ వెనక్కి తెప్పిస్తుంది కదా, మీరు కూడా కేసు వాపస్ తీసుకోండి. షూర్ నందు. ఎస్ఐ గారు, ఆ కంప్లైంట్ పేపర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ కేసు వాపస్ తీసుకున్నారు కదా, వెళ్దాం పద యామిని. మీ మాట నెగ్గింది కదా అని సంబరపడిపోవద్దు. ముందుంది ముసళ్ల పండుగ. మిమ్మల్నంత తేలిగ్గా వదలను. నా కూతురి విషయంలో అన్యాయం చేశారు, ఇప్పుడు బిజినెస్ విషయంలో నా ఈగోని దెబ్బ కొట్టారు. నన్నే తల వంచేలా చేశారు. ఈ యామిని పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాను.